కూడా చెప్పడం జరిగింది. కనుక రేపు ఆగస్టు 15న ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్, ఇంకొక నెల 10 రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ సమస్య ఇది ఒక మంచి పరిష్కారం. ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది విషయం కూడా ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం సైతం దేశాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించాలని పదే నరేంద్ర మోడీ గారు 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మేము 3వ స్థానానికి తీసుకెళ్తామని చెప్పి ప్రధాని గారు చెప్పారు. అయితే 3వ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం మలుచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా అవసరం. రోడ్డు కావచ్చు, పోర్టు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు. కనుక అందులో భాగంగా ఎంత బ్రహ్మాండంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ప్రజలంతా కూడా గమనించాలి. 2014 సంవత్సరానికి ముందు రోజుకి 12 నుండి 13 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగింది. నమస్కారం. గత 5 సంవత్సరాలుగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ అన్నది అనేక సందర్భాల్లో మిమ్మల్ని పదే పిలవడం, ప్రతి అంశాన్ని ఒక ఇనాగ్రేషన్ కింద మీ అందరినీ తీసుకురావడం నేనే తెచ్చానని చెప్పి మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పిన సందర్భాలు మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు మురళీమోహన్ గారు ఒక కార్యక్రమం నుంచి ఇక్కడికి రావడం, గౌరవ ఎంపీ గారిని ఇలాగ ఈ ఫ్లైఓవర్ దగ్గరికి రావాలి, ఆ 2019లో ఆనాడు జరిగిన యాక్సిడెంట్స్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉంటే ఆయన ఇనిషియేట్ చేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్లి ఈ ఫ్లైఓవర్ ని శాంక్షన్ చేసుకుని రావడం జరిగింది. 2019లో ఆనాడున్న ఎంపీగా మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిదే ఈ శిలాపత్రం. తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం వల్ల కానివ్వండి, లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి, డిలే అయ్యి రావడం అనేది వాస్తవం. డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా, నెగ్గిన వ్యక్తిగా వైసీపీ పార్టీ మాత్రం ఫాలో చేశాడంటే, జస్ట్ ఫాలో అప్ చేశాడు. దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలాపత్రం వేసుకుని దానికి కమెంట్స్ పెట్టి, ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు బహుశా భారతదేశంలో ఇలాంటి శిలాపత్రం అయితే ఎవరు చూడడం, భవిష్యత్తులో కూడా చూడబోదు. మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, నేను గౌరవిస్తాం. మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము చేసేమని చెప్పి ఆ యొక్క క్రెడిట్ తీసుకునే తత్వం మాది కాదు. మీరు నిజంగానే చేస్తే మేము గౌరవిస్తాం. మూడోసారి అధికారంలో ముఖ్యంగా మోరంపూడి ఫ్లైఓవర్ అని అనేక పర్యాలు గడ్కరీ గారు ట్రాఫిక్ ఏరియా అందరం లేదు. మళ్ళీ కూడా ఇందాక చెప్పినట్టుగా ఆగస్టు 15 చెప్పారు. ఆగస్టు 15కి ఓపెనింగ్ చేసే అవకాశం మన రైలుకు సిగ్నల్స్ కూడా అవకాశం బాగా 50 రోజులు ఇంకా 90 నిజంగా యువకుడు ఉత్సాహవంతుడైన ఆదిరెడ్డి వాసు గారు, వాళ్ళు కూడా రాజకీయ నేతలు, వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ అందులో వాళ్ళు శ్రీలస్ గారు అందరూ కూడా రాజకీయాల్లో వాళ్ళకి వాసు గారు ఈ 5 సంవత్సరాల ఎన్నో లేకపోయినా రోజు కూడా అందరికి అందుబాటులో